హాయ్ గాయ్స్, అందరూ ఎలా ఉన్నారు? మీరు బాగున్నారని అనుకుంటున్నాను. ఈరోజు మనం చేసుకోబోయే రెసిపీ బెల్లం సిరప్తో గులాబ్ జామున్. ఫస్ట్ బెల్లం తీసుకుని అలా ముక్కల కింద కొట్టేసుకుని దాన్ని ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకోండి. ఇప్పుడు దీంట్లోకి 1 గ్లాస్ వాటర్ యాడ్ చేసుకుని స్టవ్ మీద పెట్టుకుని బెల్లం అంతా కరిగేటట్టు మరిగించుకోండి. ఇప్పుడు ఇలాచీ తీసుకుని దంచుకుని దాంట్లో వేసేసుకోండి. ఇప్పుడు కాసేపు మరగనిచ్చి స్టవ్ ఆఫ్ చేసేయండి. ఇప్పుడు ఒక బౌల్లోకి 1 ప్యాకెట్ నేను గులాబ్ జామున్ పౌడర్ తీసుకుంటున్నాను. అది ఇలా నేను చూపిస్తున్న విధంగా స్లోగా వాటర్ యాడ్ చేసుకుంటూ కలిపేసుకోండి. పిండి బాగా సాఫ్ట్గా కలుపుకోవాలి ఫ్రెండ్స్. హార్డ్గా ఉంటే గులాబ్ జామున్ పగిలిపోతాయి. ఈ విధంగా కలుపుకుని పక్కకు పెట్టుకోండి. ఇప్పుడు కొద్దిగా నెయ్యి తీసుకుని దాన్ని హ్యాండ్కి అప్లై చేసుకుంటూ కొద్దిగా పిండిని తీసుకుంటూ బాల్స్లా చేసుకోండి. ఇలా బాల్స్లా చేసుకుని పక్కకు పెట్టుకోండి. అలా మొత్తం పిండి అంతా బాల్స్ చేసేసుకుని పక్కకు పెట్టుకోండి. ఇదే టైంలో ఒక ప్యాన్లో ఆయిల్ పోసుకుని సిమ్లో ఆయిల్ పెట్టుకుని స్టవ్ ఆన్ చేసుకుని నూనె అక్కడ మరగనివ్వండి. ఇలా అన్నిటిని ప్రిపేర్ చేసేసుకున్నాం ఫ్రెండ్స్. ఇప్పుడు ఆయిల్ బాగా హీట్ అవ్వకూడదు ఫ్రెండ్స్, మీడియం హీట్లో ఉండాలి. ఇది ఆల్రెడీ మరిగిపోయిన ఆయిల్. ఇప్పుడు దీంట్లోకి ఒక్కొక్క బాల్ యాడ్ చేసుకుంటూ ఫస్ట్ బ్యాచ్ని ఫ్రై చేసుకోండి. మంట మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని మాత్రమే ఫ్రై చేసుకోవాలి ఫ్రెండ్స్. హై ఫ్లేమ్లో పెట్టుకుంటే గులాబ్ జామున్ లోపల ఉడకదు. ఇలా ఒక్కొక్కటి డ్రాప్ చేసుకుని ఫ్రై చేసుకోండి. ఇలా తిప్పుకుంటూ ఫ్రై చేసుకుంటే అన్ని సైడ్స్ ఈవెన్గా కలర్ వస్తాయి ఫ్రెండ్స్. సో తిప్పుకుంటూ ఫ్రై చేసుకోండి. బ్రౌన్ కలర్ రావాలి ఫ్రెండ్స్, అంతవరకు ఫ్రై చేసుకోండి. ఈ స్టేజ్లో తీసేసుకుని ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి. ఇలాగే ఇంకొక బ్యాచ్ని కూడా వేసుకుని ఫ్రై చేసేసుకుని బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకోండి. ఇప్పుడు వీటిని మనం ఇందాక సిరప్ తయారు చేసి పెట్టుకున్నాం కదా, బెల్లం సిరప్, దాంట్లో యాడ్ చేసేసుకోండి. సెకండ్ బ్యాచ్ని కూడా వేసేసాను ఫ్రెండ్స్ నేను.
చూడండి ఇలా ఉన్నాయి. వీటిని కొద్దిగా డిప్ అయ్యేంత వరకు ఒకసారి స్పూన్తో అలా ట్యాప్ చేస్తూ ఉండండి, సో దట్ అన్నిటికి ఈవెన్గా సిరప్ తీసుకుంటుంది. చూసారా, మన వేడి గులాబ్ జామున్ రెడీ అయిపోయింది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి ఫ్రెండ్స్. మరో మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంటిల్ దెన్ బాయ్ బాయ్.